వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆకివీడులో శ్రీరామాలయం, కోదండ రామాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ఆకివీడు రామాలయ ట్రస్ట్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో, స్పందన భక్తుల దగ్గర నుంచి, భక్తుల నుంచే కాదు భగవంతుడి నుంచి కూడా ఉంది అనేది ఇది కోయిన్సిడెన్సా ఏంటో నాకైతే తెలీదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం ఆశీర్వాదం అందింది. ఆ రోజు ఏ ముహూర్తాన్ని అన్నాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్యాక్ టు బ్యాక్ రబ్బాయ్ నేనున్నా కంగారు పడకు అంటూ ఆయన ఆశీర్వాదాన్ని పంపిస్తూనే ఉన్నారు. అలాగే ఆకివీడు రామాలయానికి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎంతమంది కుట్రదారులు వచ్చినా, ఎంతమంది తప్పుడు ప్రచారాలు చేసినా అక్కడ సర్వాలంకార భూషితుడైనటువంటి రామచంద్రమూర్తి కొలువై ఉంటాడు. అందులో నిస్సందేహంగా జరుగుతుంది అది. సో భక్తులందరూ నిన్న ఒక్కరోజే 50 లక్షలు, కేవలం 80 లక్షలు మాత్రమే విరాళాలు సేకరిస్తున్నారు. ఆ అకౌంట్ అక్కడికి ఫ్రీజ్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. నిన్న నా వంతుగా ఏదో 116 రూపాయలు నేను పంపించినప్పుడు రాజుగారికి మెసేజ్ చేశాను, సార్ ఇలాగా ఇది చేశాను ఇదంటే, ఇంకా అవసరం లేదు పవన్, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, రేపు మధ్యాహ్నం లోపల ఖచ్చితంగా 80 లక్షలు కూడా అయిపోతాయి, ఇప్పటికే 50 లక్షలు అయిందని చెప్పి చాలా ఆనందంగా పంచుకున్నారు వార్తని. సో అక్కడ రామాలయం అనేది నిజం. 1920కి ముందు నుంచి కూడా అక్కడ రామాలయం అనేది నిజం. నిన్న మొన్నటి దాకా కూడా ఇంకొక వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే అక్కడ రామాలయం లేదు, అక్కడ మా గొంతేనమ్మ ఆలయం మాత్రమే ఉంది, లేదంటే మా దళితుల పేటల్లోకి వచ్చి మీరు అసలు రామాలయం ఎలా కడతారో అంటూ కొంతమంది ఈ కన్వర్టెడ్ మాఫియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ప్రచారం, ప్రోపగాండా, వీటన్నిటికీ చెక్ పెట్టడానికి సాక్ష్యాధారాలు. ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు మాణిక్యాలరావు గారు, ఆకివీడు నివాసి, నిరాడంబరుడు. ఎన్నో దశాబ్దాలుగా వీరి కుటుంబమే రామాలయానికి కరెంటు బిల్లు కడుతోంది. ఈయన అయోధ్య కరసేవకుడు కూడా. శ్రీరామాలయ అభివృద్ధి సమితి సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, రామభక్తుడు. ఈ రామాలయ పునర్నిర్మాణ రోజు వారి పర్యవేక్షణ బాధ్యతలు ఈయనకు అప్పచెప్పాం. ఒక్కరోజులోనే ఊహాతీతంగా 50 లక్షలకు పైగా అకౌంట్లో రామభక్తుల నుంచి జమ అయ్యాయి. జై శ్రీరామ్. ఇది రఘురామకృష్ణరాజు గారు షేర్ చేసుకున్నటువంటి సమాచారం నిన్న. అంటే అక్కడ ఎవరు లేరు ఇది అని చెప్పన్నారు. సరే, కరెంటు బిల్లు కడుతున్నా ఎంతమందికి చెప్పినా అది అక్కడ పని అవ్వలేదు అన్నటువంటి పాయింట్ తప్ప ఇంకోటి లేదు. ఇంకా కొంతమంది ప్రొఫెసర్ల ముసుగులో వస్తారు, వచ్చి అదంతా కూడా రియల్ ఎస్టేట్ మాఫియాది, రియల్ ఎస్టేట్ గొడవ జరుగుతోంది, ఎకరం కోట్ల రూపాయలు పలుకుతుంది, భక్తులు కూడా రామాలయానికి దాదాపు 2 ఎకరాలు ఎంత ఇచ్చినట్టున్నారు, దాని మీద కన్నేశాడు రఘురామకృష్ణరాజు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో ఈ తప్పుడు ప్రచారానికి ఆ దైవం ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి శిక్ష ఇచ్చి తీరుతారు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఎక్కడ కెలకూడదు అక్కడ కెలికారు. తేనె తొట్టని, ప్రశాంతంగా ఉన్నటువంటి తేనె తొట్టని కెలికారు. కుట్టించుకోవాలంతే. ఇప్పుడు అంతకుమించి చేయడానికి, చెప్పుకోవడానికి ఏది లేదు. అది సుప్రీంకోర్టు దగ్గర నుంచి అయినా, ఇంకొకళ్ళ దగ్గర నుంచి అయినా ఇవ్వాల్సింది ఇన్నాళ్ళు చేసిన దానికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయడమే అందరికీ తెలిసిందే. అంతకుమించి ఇందులో ఆలోచన లేదు. ఏదేమైనప్పటికీ విరాళాలు ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా మనపూర్వకంగా మరోసారి అభినందనలు తెలియజేస్తూ, త్వరలోనే రామాలయ ప్రతిష్ఠ దగ్గర తప్పకుండా కలుద్దాం. జై శ్రీరామ్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.